హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, హైదరాబాద్ మెట్రో గురించి ఈ మధ్య పెద్ద చర్చ నడిచింది. 33 సంవత్సరాల అగ్రిమెంటు వీళ్ళు ప్రైవేట్ పరం చేస్తారు కాబట్టి. అయితే ఏమైంది, ఇప్పుడు 2017 నుంచి 2025 వరకు సేవలు ఏదైతే కొనసాగించిందో దీంట్లోనే మాకు నష్టం వచ్చిందని, అంటే 6,600 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. సో ఇది ప్రభుత్వమే భరించాలంటే ప్రభుత్వంలో సుమారుగా 13,000 కోట్ల రూపాయల రుణాన్ని మరి టేక్ ఓవర్ చేయాలని ఒక సూచనప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ప్రభుత్వం అంటే ఎవరిక్కడ? ప్రజలే కదా. వీళ్ళు ఇప్పుడు 13,000 కోట్లు టేక్ ఓవర్ చేస్తున్నారంటే ఎవరు సొమ్ముతో చేస్తారు? ప్రజల సొమ్ముతోనే కదా. మరి నష్టం ఎవరికి ఇక్కడ? అప్పుడు ప్రభుత్వాన్ని నడిపినటువంటి వారికా లేకపోతే ఇంకొకరికా? ప్రజలకే నష్టం. ఈరోజైనా రేపైనా ఈ ప్రైవేట్ సంస్థలు చేతులు ఎత్తేస్తే నష్టపోవాల్సింది ప్రజలే. సో దీని కారణంగా మెట్రో రెండో దశ ఏదైతే ఉందో దానిపైన కూడా ప్రభావం చూపించింది. ఎందుకంటే వారి అంచనాలు అందుకోలేకపోయినారు కాబట్టి. సో వారికి చెప్పే కారణాలు ఫ్రీ బస్ అని చెప్తా ఉన్నారు, కోవిడ్ అని చెప్తా ఉన్నారు, కోవిడ్ కారణంగా రాకపోవడం, రియల్ ఎస్టేట్, దీనికి రిలేటెడ్గా రియల్ ఎస్టేట్ ప్రకటనలు, ఇట్లా రకరకాల అంశాలను వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇలాంటి అనేక అంశాలను అనేక రాష్ట్రాలలో జరిగినటువంటి విషయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి సమయంలో ఈ కూటమి ప్రభుత్వానికి చెప్పింది, ఇది కరెక్ట్ కాదు, విద్యా వైద్యాన్ని మీరు ఈ రకంగా చేయకూడదు, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అయినా కూడా లేదు, మేము ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ వాస్తవాలను ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా వివరించింది. ప్రజల ఆస్తులను కార్పొరేట్ వ్యవస్థలకు కట్టపెట్టడం ద్వారా, అంటే ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నం జరుగుతుందనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారు. కాబట్టి వైసీపీ పార్టీ ఒక పోరుబాట చేస్తే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి సజీవంగా ఉంచింది. 3-4 నెలల కాలం పాటు 1 కోటి సంతకాల సేకరణ చేసింది. 1 కోటికి పైగా సంతకాలు వచ్చినాయి ప్రజల నుంచి. కూటమిలో ఉన్నటువంటి అనేక మంది కూడా దీన్ని వ్యతిరేకించారు. ఇక్కడ విధ్వంసం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 10 అందులో కంప్లీట్ చేస్తే వాటిని ఇంప్లిమెంట్ చేయక ప్రభుత్వం మిగతా వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాకపోగా అందుబాటులోకి వచ్చినటువంటి వాటికి మాకు సీట్లు వద్దని లెటర్లు రాసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. సో ఆ రకంగా కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించారు. సో ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చింది. వీళ్ళు ఏదైతే ప్రైవేట్ పరం చేయాలని ఏదో బ్లేమ్ చేయాలని చూశారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసమని. కానీ జగన్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా తద్వారా వీరి ద్వారా ప్రజలకు తెలిసినాయి. ఎక్కడ మెడికల్ కాలేజ్ అంటే ప్రతి చోటుకి పోయినారు, మెడికల్ కాలేజీలు చూపించారు, ఏ దశలో ఉన్నాయి చూపించారు, ఏవి అందుబాటులోకి వచ్చినాయి చూపించారు, ఎంత కష్టపడ్డారో మొత్తం కూడా చూపించడం జరిగింది. సో నష్టం ఎవరు జరిగిందంటే వారికే జరిగింది. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రైవేట్ సంస్థలు వచ్చి మేము ఇక్కడ టెండర్లు వేస్తామంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్లన్నీ తరిమేస్తాం మా ప్రభుత్వం వస్తే అంటే వాళ్ళు కూడా నమ్మారు జగన్ గారు వస్తారు అని. కాబట్టి ఎవరు కూడా రాలేదు. వీళ్ళు ఏదో హడావిడి చేశారు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, కానీ ఎవరూ రాలేదు. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, మళ్ళీ నెలలోపు ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి మళ్ళీ మీరు అంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీరు ప్రైవేట్ పరం చేస్తానని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా వదిలిపెడుతుందా? లేదు. గతంలో కంటే రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈ ప్రజల తరఫున పోరుబాట చెయ్యాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకునే అడుగు ముందుకు వేసేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ముందు 1 కోటి సంతకాల సేకరణ చేస్తే ఇప్పుడు అంతకు మించినటువంటి సంతకాల సేకరణ తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం, ప్రతి గ్రామానికి గ్రామంలో ప్రతి ఒక్కరికి వివరించేటువంటి ఒక ప్రయత్నం, ఈ కూటమి తీసుకున్నటువంటి వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అనేటువంటి అంశాన్ని బలంగా వినిపించాలని ఒక నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ గట్టిగా చేయబోతుందనేటువంటి చర్చ వైసీపీ పార్టీలో వినిపిస్తూ ఉంది. మీరు తగ్గకపోతే, మీరు వెనక్కి వెళ్ళకపోతే మీకన్నా మించిన జగమండి మేము, అంటే ప్రజల తరఫున ప్రజలకి కష్టం వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత మొండిగానైనా ముందుకు వెళ్తామనేటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక అగ్ని పరీక్ష అనే చెప్పొచ్చు. ఇది మొదటిసారి ప్రయత్నం చేసినప్పుడు వైసీపీ పార్టీ దెబ్బకు వెనుకడుగు వేశారు. రెండవసారి కూడా వెళ్తే మళ్ళీ పరువు పోవడం గ్యారెంటీ అనేటువంటి అభిప్రాయం మెజారిటీ పీపుల్ నుంచి వినిపిస్తూ ఉన్నది. ప్రజలు అంటూ ఉన్నారు, మా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం ఏంటయ్యా, మీరు విజనరీ అంటారు, సంపద సృష్టి అంటారు, మరి ఈ కొన్ని చోట్ల 60%, కొన్ని చోట్ల 70%, కొన్ని కాలేజీలు పూర్తయినాయి, మిగతా వాటిని మీరు ఏదైతే వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నారు, అప్పులు చేసి అక్కడ అమరావతికి సంబంధించి నీళ్లు తోడడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, యోగాంధ్రకి కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, మీ ఫ్లైట్లో తిరగడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, మీ మంత్రులు ఇప్పుడు వేరే విదేశాలకు పోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, ఎవరో రామోజీరావు చనిపోతే ఆయన సంస్కరణ సభకి కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేటువంటి
పరిస్థితుల్లో మరి కేవలం ఆ వాటికి ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్లో మరి మెడికల్ కాలేజీలకు పెట్టింటే ఈరోజు అందుబాటులోకి వచ్చే పేదోడు చదువుకునేవాడు వైద్యం కూడా అందేది. మీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా నీరు గారిపోయినటువంటి పరిస్థితి. ఇదేం పాలన అని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. విద్యా వైద్యం అనేటువంటిది వ్యాపారం కాదు, ఆ వ్యాపార కోణంలో దాన్ని చూడకూడదు. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నది ఏంటి, వ్యాపార కోణంలోనే చూస్తూ ఉన్నారు. అంటే ఈ ముసుగులు మళ్ళీ ప్రైవేట్ పరం. అప్పుడు గతంలో ఎవరు రాలేదు టెండర్లు, రారని వీళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఏంటి, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే టెండర్లు వేసి వాళ్ళే ఈ భూములు దోచుకునేటువంటి, ప్రజల ఆస్తులను దోచుకునేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారనే విషయం ప్రజలు గ్రహించారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రజలే ముందుండి దీన్ని అడ్డుకుంటారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. కోటి సంతకాల సేకరణ చేసినప్పుడు చాలామంది కోవిడ్ టైంలో కూడా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 10 కంప్లీట్ చేసి స్థలాలు కేటాయించి ఇంత అద్భుతంగా నిర్మాణం చేపట్టి కనీసం చెప్పుకోలేకపోవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు చాతగాని వాడు అయ్యా, చేసినదాన్ని చెప్పుకోలేకపోయావు, కనీసం ఇప్పుడైనా మాకు తెలిసినాయని చెప్పి. అంటే అట్లా ఆ రకంగా కొన్ని లక్షల ఓట్లు జగన్ గారికి దూరమై ఉంటాయి. అవి చెప్పుకొని ఉంటే అభివృద్ధి అన్నారు కదా, మరి దీన్ని అభివృద్ధి అంటారు కదా. ఈ అభివృద్ధిని చెప్పుకోలేదు, సంక్షేమం అని వాళ్ళు సంక్షేమానికి పెడతా ఉన్నారు అని చెప్పి పబ్లిసిటీ చేసి బ్లేమ్ చేసి అభివృద్ధిని కనపడకుండా చేసుకున్నారు. వీళ్ళు కూడా చెప్పుకోకుండా తప్పు చేశారు. ఇలాంటి చాలామంది చెప్పారు. ఈ మెడికల్ కాలేజ్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ నడిచింది. ఇంత అద్భుతంగా నిర్మించి చెప్పుకోలేకపోయామని చెప్పి. సో ఏదేమైనా కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి సర్కార్కే తగ్గి పరీక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తగ్గేదే లేదు. ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో దూరమైనా సరే ఈ పోరాటం ముందుకు పోతే దీన్ని సజీవంగా ఉంచుతాం, ప్రైవేట్ పరం కానివ్వం అనే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందనేది చూద్దాం.